ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ జయంతి వేడుకలు. దళితుల అభ్యున్నతికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విశేష కృషి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా చర్యలు. గౌరవ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాదీల బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకలు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న విక్టోరియా రీడింగ్ రూంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా జంక్షన్ కూడలిలో ఉన్న కాస్య విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బాబు జగ్జీవన్ డాక్టర్ బాబాసాహెబ్ జగ్జీవన్ ఆలోచన విధానాన్ని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి. ఎక్కడ బాగా మళ్ళీ ఏంటంటే వారిని కూడా వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాం. శ్రీ శ్రీ ప్రియదర్శిని మేడం, ఎంఆర్ఓ, అర్బన్ డివిజన్ వేదికను అలంకరించవలసినదిగా కోరుచున్నాం. బాబు జగ్జీవన్ గారికి, బాబు జగ్జీవన్ గారికి, బాబు జగ్జీవన్ గారికి. ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారిని వేదిక అలంకరించవలసినదిగా కోరుతున్నాను. అలాగే మాబునిసా చైర్పర్సన్, దేశ నేత బాబు జగ్జీవన్ గారికి. గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ప్రార్థనా గీతం కాలేజీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులు ప్రార్థనా గీతంని ఆలపిస్తున్నారు. వారి భారత జీవనకి కాంగ్రెస్ వారికి 8 సంవత్సరాలు పట్టింది. శుభజనం. మళ్ళీ 14వ తేదీ మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా మనం ప్లాన్ వేస్తే నేను ఎస్టీ కార్పొరేషన్ ఇప్పిస్తాను డబ్బులన్నీ. మీరు ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తే, లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడి కట్టిస్తే కూడా నేను డబ్బులు ఇప్పిస్తానని కూడా చెప్తాను. మీరు రావాలి. ఆ ట్రిక్టు హౌస్లో మనం వెంకటేశ్వర స్వామి దేవుని కట్టియాలా. రామనారాయణ చెప్తాడు, అన్న ఏడన్నారు చెప్తే నేను చేస్తే కట్టిస్తానని చెప్పి ఎవరు దాతలు ముందుకు రండి. కొంత ప్రభుత్వం చేస్తాం, మీరు కూడా ముందుకు రాండి, చేద్దాం. కాబట్టి మీరు మీద కమ్యూనికేషన్ లేట్ ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు ఫస్ట్ చేస్తూ ఉంటాను. జీవితం అంతా చేసా కాబట్టి అప్లికేషన్ ఇస్తే దాని 10 సార్లు 20 సార్లు మాట్లాడతా, 5 సార్లు ఆలోచిస్తా ఇది అవుతుందా కాదా అని. ఏదైనా ఉండే కలెక్టర్ గారికి ఎప్పటికప్పుడు మాట్లాడతా, అడుగుతా, చెప్తా ఉంటా. నాకు పని కావాలి జేసీ గారికి అడుగు చెప్తాను. ఒక పని నన్ను ఒకసారి అడిగితే 10-20 సార్లు అడుగుతా జేసీ గారికి, పుస్తకిస్తా. వదలండి. నేను పని చేయడానికి ఏదో వచ్చా, మనం ఎందుకు పంపేశారు మాకు?
ట్రాఫిక్ అంతరాయం రాజశేఖర్ గారి